గోంగూర పచ్చడికి కావలసిన పదార్థాలు 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, పచ్చి జీలకర్ర, ఇవి పచ్చిమిర్చి పావు కిలోకి కొన్ని తక్కువ ఉన్నాయండి. పచ్చడి కాబట్టి స్పైసీ ఉండాలని పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నా. ఒక చిన్న టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెమ్మలు 10-12 వరకు. తర్వాత ఒక చిన్న కప్పు పల్లీలు. తర్వాత గోంగూర మనము పచ్చడి కంటే ఇట్లా కాడలతోనే తుంచుకోవాలి. పప్పులకైతే ఈ కాడలు లేకుండా తీయాలి, కానీ పచ్చడిలకైతే ఈ కాడలతోటి ఉంటే కొంచెం పులుపుగా ఉంటుంది, బాగుంటుంది. పచ్చడిలో కానీ పప్పులో కానీ గోంగూరలో చాలా వరకు టమాటా వేయరు. కాకపోతే ఒక చిన్న టమాటా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. పప్పులో కానీ పచ్చడిలో కానీ ఒక చిన్న టమాటా యాడ్ చేయాలి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకే నేను ఒక చిన్న టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా తీసుకున్నా. గోంగూర పచ్చడికి ఇవే అన్ని ఇంగ్రీడియంట్స్. ఇంకా తర్వాత సాల్ట్, ఆయిల్, ఆ రెండు మాత్రం నేను కుక్ చేసేటప్పుడు ఎంత వేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిని రోటి పచ్చడిగా ఎట్లా చేసుకోవాలి అనేది చెప్తాను. కొంతమంది ఇండ్లలో రోలు ఉంటుంది, ఉండదు కదా. మా ఇంట్లో కూడా చిన్నది ఉంది, దాంట్లో అసలు రాదు. కాకపోతే సేమ్ రోటి పచ్చడిలాగా ఎలా చేయాలనేది నేను చూపిస్తానండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చిని ఆయిల్ వేయకముందే మంచిగా కొంచెం ఎర్రగా వేగనివ్వాలి. కొంచెం ఎర్రగా వేగించాలి. ఆయిల్ అప్పుడే వేస్తే పచ్చిమిర్చి చిటపటలాడుతుంది కాబట్టి ఆయిల్ వేయకముందే చాలా వరకు వేయించాలి. తర్వాత ఆయిల్ వేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని మంచిగా ఎర్రగా వేయిద్దాం ఫస్ట్. ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం రంగు మారింది కదా. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెమ్మలన్నీ వేసేసుకుందాం ఇందులోకి. ఈ వెల్లుల్లి రెమ్మలు వేసాక కొంచెం ఆయిల్ వేద్దాం. ఇందులోనే పచ్చి జీలకర్ర కూడా వేసేయాలి. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేద్దాము. వెల్లుల్లి జీలకర్ర బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేద్దాం. వీటిని పచ్చిమిర్చి ఎల్లిపాయలు అన్నీ ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. పచ్చిమిర్చి చిటపటలాడకూడదంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి, అప్పుడు చిటపటలాడవు. కొంచెం ఆయిల్ వేస్తే కొన్ని దాంట్లోకి తగిలి మాత్రం పైకి ఎగురుతుంటాయి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసినాం అనుకోండి చిటపటలాడవు. తర్వాత ఆయిల్లో బాగా ఎర్రగా త్వరగా ఎగుతాయి. ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయితే అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఇలా లోపలికి ఉన్న మందపాటి ఒక గిన్నెని తీసుకుందామండి స్టవ్ మీదకి. ఇప్పుడు ఫస్ట్ ఇందులోకి టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి వేద్దాం. ఈ టమాటా ముక్కలు ఇందులో వేసిన తర్వాత టమాటా ముక్కలు త్వరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాం దీని మీద. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేద్దాం మొత్తము. ఇప్పుడు టమాటా గోంగూర అన్నీ ఇందులో వేసేసాం కదా, కొంచెం సాల్ట్ కూడా వేసాం కదా. కొంచెం ఆయిల్ వేద్దాం. కొంచెం ఆయిల్ వేసి మంట సిమ్ మీద పెట్టేసి మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం గోంగూరని చిన్న మంట పెట్టేసి. 5 మినిట్స్ అయింది కదా. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మొత్తము దగ్గరగా అయిందండి. ఫస్టే వాటర్ ఏమేయలే, టమాటా వేసినాం. కింద టమాటా పైన కొంచెం సాల్ట్ వేసి తర్వాత గోంగూర వేసి సిమ్ పైన ఒక 5 మినిట్స్ పెట్టాలి. ఇట్లా గోంగూర అంతా మెత్తబడిపోతుంది. ఇట్లా ఇలా గోంగూర మొత్తము
ఇంకొక 5 మినిట్స్ ఇలానే ఉడకనిద్దాము. వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడకనిద్దాం ఇలానే. ఇంకా ఒక 5 మినిట్స్ తర్వాత గోంగూర ఇలా అయింది. ఇప్పుడు కొన్ని వాటర్ అవసరం అయితే కొన్ని ఒక చిన్న గ్లాసుడన్ని వాటర్ వేసి మంచిగా కలిపి వాటర్ అంతా ఇప్పుడు మంచిగా ఉడకనిద్దామండి. ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు గోంగూర ఇలా ఉంది కదా, ఉడికిన తర్వాత ఈ వాటర్ మొత్తం ఇలా తెల్లగా అవుతుంది. ఈ వాటర్ తెల్లగా అయి గోంగూర తెల్లగా అనిపిస్తుంది. అప్పుడు గోంగూర మొత్తం ఉడికిపోయినట్లు అన్నట్లు కలర్ చేంజ్ అవుతుంది ఉడికిన తర్వాత. ఇది ఇంకొక 10 మినిట్స్ వరకు ఇట్లానే సిమ్ మంట మీద ఉడకనిద్దాము. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ పెట్టేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో మిక్సీ పడదాము. పొట్టుతోనే వేయాలండి పల్లీలు ఎప్పుడైనా సరే. పొట్టుతోటి తింటేనే హెల్త్కి మంచిది, ఫైబర్ ఉంటుంది కాబట్టి. నేను ఇంత కొన్ని పల్లీలకి ఇంత పెద్ద జార్ ఎందుకు అనుకుంటున్నారా? వేరే మీడియం సైజ్ జార్లో పచ్చడి ఉంటే అలానే ఫ్రిడ్జ్లో పెట్టాను నైట్. అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బ్లేడ్లు అన్నీ స్ట్రక్ అయిపోయి తిరగడం లేదు, అందుకే పెద్ద జార్ పెట్టాను. ఇప్పుడు ఈ పల్లీల్ని మిక్సీ పట్టుకుందాం మనం. పల్లీలు అయితే మొత్తం మిక్సీ పట్టేసిన పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం అన్నీ. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా మొత్తం మిక్సీ పట్టేద్దాం పేస్ట్ లాగా. గోంగూర 15 to 20 మినిట్స్ లోపల ఇలా మెత్తగా అయిపోయింది. ఇది పప్పు గుత్తి ఉంది కదా, దీంతో మనము ఈ గోంగూరని మెత్తగా మెరుపుకోవాలండి. ఇప్పుడు పప్పు గుత్తి చాలా తక్కువ వాడుతున్నారు, కుక్కర్లోనే బాగా మెత్తగా ఉడికించేసి పోపు పెట్టేస్తున్నారు. కాకపోతే పప్పు గుత్తి నుంచి రుబ్బుకోవడం వల్ల కొన్ని పలుకులు కొంచెం మెత్తగా ఉండి పప్పు కూడా బాగుంటుంది, మొత్తం మెత్తగా పేస్ట్ లాగా ఉడికించకుండా. అందుకే నేను ఎప్పుడైనా సరే పప్పు కొంచెము పలుకు మీదనే ఉడికించి పప్పు గుత్తితోనే రుబ్బుతాను. ఇది రోటి పచ్చడిలాగా రావాలి కాబట్టి ఇంత ప్రాసెస్ ఉంది, ఇంత కష్టం ఉంది దీనికి. అందు గురించే పప్పు గుత్తితో మొత్తము ఇప్పుడు మెత్తగా మెరిపేద్దామండి. ఇప్పుడు గోంగూరని మెత్తగా మెరుపుకున్నాం కదా, ఇందాక మనము పచ్చిమిర్చి పల్లీని కొంచెం ఇట్లా బరకగా మిక్సీ పట్టాం కదా, ఇప్పుడు ఇందులోకి వేసేయాలి. ఇది మొత్తం ఇందులోకి వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పప్పు గుత్తి తీసుకొని మొత్తం కలిసేలాగా రుబ్బుకోవాలి. దీంట్లోనే ఒక టీ స్పూన్ అంత సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ టెస్ట్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే టమాటా ఉడికేటప్పుడు కొంచెం వేసాం కదా, ఇప్పుడు కూడా వేస్తున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తము కలిసేలాగా పప్పు గుత్తితో మొత్తం రుబ్బేద్దాం. ఇప్పుడు పచ్చడిలోకి పోపు రెడీ చేసుకుందాం. ఇందాక పచ్చిమిర్చి వేయించిన కడాయి అండి ఇది. ఇందులో ఆయిల్ ఉంది, కొంచెం జీలకర్ర ఉంది కదా, అందుకే ఇదే కడాయి పెట్టేసిన. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేయించేటప్పుడు ఆయిల్ చాలా వేసాం కాబట్టి ఇప్పుడు అంత ఏం పట్టదు, కొద్దిగా వేసుకున్న సరిపోతుంది. గోంగూర పచ్చడి స్పైసీగా వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినాలి, సూపర్ టేస్ట్ ఉంటుందండి. అసలు నోటికి రుచి ఏం లేనప్పుడు ఇట్లా పచ్చడి బాగా స్పైసీగా చేసుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. అందులో గోంగూర తినడం వల్ల మనకి ఐరన్ కూడా లభిస్తుంది, ఆకుకూరలు కాబట్టి టేస్ట్ కూడా ఉంటుంది. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 days అయినా తినవచ్చు, కాకపోతే మా ఇంట్లో 1 dayకే అయిపోతుంది ఇది. ఇప్పుడు నూనె ఎర్రగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు. దీంట్లో కరివేపాకు వేయొద్దు పోపులో. ఆకుకూరల్లో ఏదైనా పచ్చడి చేసినప్పుడు దాంట్లో కరివేపాకు వేయకపోవడమే బెటరు, ఎందుకంటే ఆకుకూర ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్ మిక్స్ అయ్యే వరకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కరివేపాకు ఏమి వేయొద్దు. ఇది మొత్తం ఎర్రగా వేగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు పొట్టుతో సహా ఒక 5-6 వేసేసుకోవాలి. ఆల్రెడీ పచ్చడిలో వేసాను, పోపులో వేసాను, వెల్లుల్లి చాలా వేసాను అనుకుంటున్నారు కదా, వెల్లుల్లి ఎంత తింటే అంత మంచిది హెల్త్కి. మనకి త్వరగా కోల్డ్ కాఫ్ అలాంటివి త్వరగా రావు కాబట్టి వెల్లుల్లి చాలా తింటేనే చాలా మంచిది హెల్త్కి. వెల్లుల్లి కానీ సొంటి కానీ జీలకర్ర కానీ ఇవి తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు చూడండి పోపు మొత్తం ఎర్రగా అవ్వాలి.
ఆల్రెడీ స్పైసీగానే ఉంది పచ్చడి. ఇంకా స్పైసీ సరిపోలేదంటే కొంచెం అప్పుడప్పుడు మధ్యలో మిరపకాయ తింటే బాగుంటుంది కాబట్టి నేను ఒక 3 వట్టి మిరపకాయలు వేస్తున్నాను ఇందులో. మా ఇంట్లో ఇట్లా పల్లీలు వేసిన పచ్చడి చేస్తే చాలా ఇష్టం అండి. తొందరగా అయిపోగొట్టేస్తారు, ఒకరోజే ఉంటుంది, నెక్స్ట్ డే ఉండదు. నాకు ఈ పచ్చడిలు ఏవైనా సరే, గోంగూర పప్పు ఏదైనా సరే నెక్స్ట్ డే వరకు తినాలనిపిస్తుంది. మా ఇంట్లో అట్లా తినరు, చేసిన ఒక్కరోజే తింటారు, నెక్స్ట్ డే దాన్ని ముట్టను కూడా ముట్టరు. అందుట్లో చేస్తే నెక్స్ట్ డే వరకు మిగలదు కూడా. ఇట్లా పచ్చడిలు చేయడం చాలా తక్కువ. పోపు ఎర్రగా అయింది కదా, ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. పోపు పెట్టేసిన తర్వాత ఇందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.